ఈరోజు మనం ఆలోచించే విషయం ఏంటంటే ఎలోహిం అంటే ఒక్క దేవుడే ముగ్గురుగా ఉన్నాడా, లేదా దేవుడు అనే పదంలో ముగ్గురున్నారా? ఎలోహిం అంటే ఒక్క దేవుడే ముగ్గురుగా ఉన్నాడా, లేదా దేవుడు అనే పదంలోనే ముగ్గురున్నారా అనే అంశాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. ఎందుకంటే ఈనాడు చాలామంది ఎలోహిం అనే పదాన్ని బహుళత్వం కోసం వాడుతున్నారు. అంటే ఎలోహిం అంటే ఏంటంటే ఇది బహువచనం కాబట్టి దేవుడు అనే పదంలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడని చెప్పేవారు కొంతమంది. అయితే లేదు, అలా కాదు, ట్రినిటీ లేదా త్రిత్వం అంటేనే ఒకే దేవుడు ముగ్గురుగా ఉన్నాడు అని చెప్పేవాళ్ళు కొంతమంది. అయితే మరొకరు ఎలా చెప్తున్నారని అంటే తండ్రి దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మగా వచ్చాడని చెప్పేవారు. ఇలా మూడు రకాలైన విధాలు సమాజంలో ఉన్నాయి. దీంట్లో వాస్తవమేది అనే విషయాన్ని మనము ఆలోచించేద్దాం. ఈనాడు చాలామంది బైబిల్లో 66 పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎలోహిం అని అంటే 66 పుస్తకాలు చదివినప్పుడు అది బహువచనం అనే ఉద్దేశంతో చదువుతున్నారు. ఏ వచనం అది? బహువచనము అనే ఉద్దేశంతో చదువుతున్నారు. బహువచనం అంటే ఎక్కువ మందిని ఏం చేస్తుంది? రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఎక్కువ మందిని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ ముగ్గురు దేవుడు అనే పదంలో ఉన్నారు, లేదా ఆ ముగ్గురు ట్రినిటీ లేదా త్రియేక దేవుడు అని చెప్తున్నారు చాలామంది. అయితే ఈ ఎలోహిం నుండే ఏ సిద్ధాంతం పుట్టుకొచ్చింది అంటే త్రిత్వ సిద్ధాంతము లేదా త్రియేక దేవుడు అనే సిద్ధాంతము ఎలోహిం అనే పదం నుంచే పుట్టుకొచ్చింది. అంటే నాడు ఎవరైనా త్రిత్వం ఉంది, త్రిత్వం నిజం, ట్రినిటీ నిజము అని చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఎలోహిం అనే పదాన్ని వాడుకుని దేవుళ్ళు అనే బహువచనంగా ఉంది కాబట్టి ఇది ఎవరో కాదు, దేవుడు బహుళత్వం గలవాడని మాట్లాడేవాళ్ళు, వాదించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎలోహిం అని ఆ పదాన్ని పాత నిబంధనలో సుమారుగా 2600 సార్లు రాశాడు. ఎలోహిం అనే పదం ఓన్లీ పాత నిబంధనలో ఎన్నిసార్లు అంటే 2600 సార్లు రాశాడు. 2600 సార్లు వ్రాయబడింది. ఏంటిదంటే ఎలోహిం అనే పదం పాత నిబంధనలో. బైబిల్ 2 భాషలో తర్జుమా చేయబడింది. 1 హెబ్రీ, 2 గ్రీక్. బైబిల్ 66 పుస్తకాలు, 1 హెబ్రీ భాష అయితే 2 గ్రీక్ భాష. అయితే హెబ్రీ భాషలోంచి లెక్సికన్లోకి, గ్రీక్ భాషలోంచి లెక్సికన్లోకి మారి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చింది మనకి. అంటే ఈ బైబిల్ చదివేటప్పుడు ఈ భాష ఇన్ని భాషల్లో తర్జుమా చేయబడింది అనే సంగతే ఖచ్చితంగా మనం అందరూ ఎరగాలి. అయితే ఈ ఎలోహిం అనే పదము ఏ పదం అని అంటే హెబ్రీ పదం. ఏ పదము? ఎలోహిం అనే పదము హెబ్రీ పదం. హెబ్రీ పదంగా ఎలోహిం అనే పదాన్ని వాడాడు. దీని ఇంగ్లీష్లో ఏమంటాడంటే గాడ్, జీఓడి, గాడ్ అనగా హెబ్రీలో ఎలోహిం అని వాడాడు. గాడ్ అనగండి ఎలోహిం. తెలుగులో గాడ్ అంటే అర్థం ఏంటి? దేవుడు. ఇంగ్లీష్లో గాడ్, హెబ్రీలో ఏంటిది? ఎలోహిం. కాబట్టి ఎలోహిం అంటే అర్థం ఏంటంటే దేవుడు అనే పదము బహువచనమే కానీ ఏకవచనం కాదు అని అంటారు. అది దేవుడు అనే పదము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మిళితమై ఉన్న పదము. ఆ దేవుడు అనే పదంలో ముగ్గురు ఉన్నారు. అసలు ట్రినిటీ అనేది ఉంది, కంపల్సరీ మిత్రత్వాన్ని నమ్మాలి. ఎందుకంటే దేవుడు అనే పదము బహుళత్వ పదము అని చెప్పేవాళ్ళు సమాజంలో ఉన్నారు. అయితే ఈ పదం వాడిన అంటే ఎక్కడైతే ఈ పదం ఫస్ట్ వాడారో, ఎక్కడ వాడారంటే మోషే గారు వాడతారు. ఈ మోషే గారు ఆది కాండంలో వాడుతున్నప్పుడు కానీ ఆయన ప్రారంభిస్తున్నప్పుడు, ఆయన రాస్తున్నప్పుడు ఆయన సకల విద్యలు ఎరిగినవాడు. ఎవరో? మోషే గారు. అన్ని విద్యలు ఎరిగినవాడు. ఈ సకల విద్య ఎరిగిన మోషే పండితుడు, విద్యావంతుడు, భాష మీద ప్రావీణ్యం గలవాడు, సకల విద్యలు తెలిసినవాడు. ఆయన గురించి బైబిల్ వచ్చిన చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. అందరూ తీయండి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం.
మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి కార్యములందును ప్రవీణుడై ఉండెను అని చెప్పేశారు. కాబట్టి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడు ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించిన వాడు. కాబట్టి లేఖకుడు ఇంత విద్యావంతులైనప్పుడు ఈ పదం వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఏ ఉద్దేశంతో రాసే సంగతి ఎరగాలి. అంతేగాని దేవుడు అనే పదము బహుళత్వం అని సింపుల్గా మాట్లాడేకూడదు. అసలు బహుళత్వమా ఏకత్వమా? ఎలోహిం అనే పదము బహుళత్వమా ఏకత్వం అనే ప్రశ్న వేస్తే కనుక అది బహుళత్వంలో వాడాడు, బైబిల్లో ఏకవచనం కింద వాడాడు. అయితే మొట్టమొదట ఎలోహిం అనే పదము ఏకవచనంగా కనపడుతుంది. ఏకవచనం అంటే ఒక్కరిని ఏం చేస్తుంది అంటే డినోట్ చేస్తుంది అని అర్థం. ఈ ఏకవచనంగా వాడిన పదము మనకి కొన్ని సందర్భాలను బట్టి బహువచనంలో కూడా వాడింది. అంటే ఎలోహిం అనే పదం బహువచనం అని మాత్రమే తీసుకోకూడదు. అది ఏకవచనము మరియు బహువచనం. అంటే ఎలోహిం అనగా బహు ఏకవచనము అర్థం ఏంటిది? బహు ఏకవచనం అంటే అది యాక్చువల్ ఏకవచనంతోనే మాట్లాడాడు మోషే గారు ఎక్కువ సందర్భాల్లో. ఎందుకంటే 2600 సార్లు రాసిన దాంట్లో ఎక్కువ సార్లు ఏకవచనంతో మాట్లాడతాడు లేఖకులందరూ. ఈ ఏకవచనంతో మాట్లాడింది కొన్ని సందర్భాలు బట్టి ఏం చేయబడింది? బహువచనంలో కూడా మాట్లాడాడు. ఈ సంగతి ఎరగాలి. ఇలాంటి పదాలు హెబ్రీ భాషలో ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి. ఈ పదమే కాదు, ఎలోహిం అనే పదం కాదు, కానీ ఇలాంటి పదాలు చాలా హెబ్రీ భాషలో ఉన్నాయి. అయితే మీకు అర్థమవడానికి, ఈ పదం అర్థమవడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యు అనే పదం, వైఓయు అనే పదానికి తెలుగులో అర్థం ఏంటి? నీవు, మీరు, నువ్వు. అర్థం చెప్పింది తెలుగులో. యు అనే పదము నువ్వు అంటే ఎంతమంది? ఒకరుగా కనపడుతుంది. నీవు అంటే ఎంతమంది కనపడుతుంది? ఒకరుగా కనపడుతుంది. మళ్ళీ యు అన్నప్పుడు ఒక్కోసారి సందర్భంలో మనం ఏమంటాం? మీరు అని కూడా అంటాం. అంటే మీరు అన్నప్పుడు మళ్ళీ ఎలా కనపడుతుంది? ప్లూరల్గా కనపడుతుంది. యాక్చువల్గా వాడింది ఏ ఉద్దేశంలో వాడము? సింగులర్ గానే, అంటే ఒక వ్యక్తిని రిప్రజెంట్ చేయడానికి వాడితే అది కొన్ని సందర్భాలను బట్టి మీరుగా కనపడుతుంది. కాబట్టి ఈ యు అనే పదం ఎలా అయితే ఉందో ఎగ్జాంపుల్గా, పాత నిబంధనలో ఎలోహిం అనే పదం కూడా మ్యాక్సిమం ఎక్కువ సార్లు ఏకవచనంలోనూ కొన్ని సందర్భాలు బట్టి బహువచనంలో కూడా వాడబడింది. వీళ్ళు కేవలం బహువచనం చేసుకుని దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పేశారు. కొంతమంది ఏం చెప్పారు? దేవుడు అంటే ట్రినిటీ అయి ఉన్నాడు, త్రిత్వమై ఉన్నాడు, త్రియేక దేవుడు అయి ఉన్నాడు అని చెప్పారు. ఇందులో వాస్తవం ఏంటి అనే బైబిల్లో కొన్ని వచనాలు చూద్దాం. ఎక్కువ సందర్భాలు ఎలోహిం అనే పదము ఏకవచనంతోనే మాట్లాడాడు. ఎవరంటే లేఖకుడైన మోషే గారు. చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 7వ అధ్యాయం. నిర్గమకాండము 7వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. నిర్గమకాండము 7వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 7వ అధ్యాయము మొదటి వచనం. నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా ఎవరికి? ఫరో అనే నాయకుడికి మోషే గారిని దేవుడు ఏం చేశాడంటే దేవునిగా నియమించాడు. ఏమిగా నియమించాడు? దేవునిగా. ఇంగ్లీష్లో ఏముంటుందంటే గాడ్ అని ఉంటుంది, హెబ్రీలో అయితే ఎలోహిం అని ఉంటుంది. ఇక్కడ నిన్ను అంటే ఎంతమంది రిప్రజెంట్ చేస్తున్నాడు? ఒకరిని అనగా ఎంతమందిని? మోషే గారు మాత్రం రిప్రజెంట్ చేస్తాడు. అంటే ఎలోహిం అనే పదము ఏకవచనంతోనే ఎక్కువ మాట్లాడాడు బైబిల్లో. వీళ్ళు ఏం చేశారంటే బహువచనంలోకి, అంటే బహువచనంలో ఉన్న పదాలు వేరుకుని ఇదిగో దేవుడు ఇది అది అని చెప్పేశారు, మాట్లాడేశారు. ఇక్కడ చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా, ఇదిగో నిన్ను అంటే ఎంతమంది అంటే ఒక వ్యక్తే. నిన్ను ఫరోకు దేవునిగా నియమించుదని నీ అన్న అహరోనును నీకు ప్రవక్తగా నుండును అని చెప్పేశాడు. అప్పుడు ఇది ఎవరి గురించి? మోషే గురించి. అంటే మోషేని దేవుడు ఏమన్నాడంటే ఫరోకి దేవునిగా నియమించాడు. అంటే ఇక్కడ కూడా దేవునిగా అనే పదంలో బ్రాకెట్లో ఎలోహిం అని రాసుకోండి. ఎందుకంటే అంటే దేవుడు అనగా హెబ్రీలో ఎలోహిం అనే ఏకవచన సందర్భాలు చూస్తున్నాం మనం. ఏ సందర్భాలు? ఏకవచనంతో మాట్లాడిన సందర్భాలు ఇవి. ఇది మొదటి సందర్భం. రెండో సందర్భం కనుక మనం చూస్తే ఆదికాండము 48వ అధ్యాయం. ఆదికాండము 48వ అధ్యాయము 15 వచనం చదువుదాం. 48:15.
అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు ఎంతమంది దేవుళ్ళు అన్నాడా? దేవుడు అన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే దేవుళ్ళుగా మార్చేశారు. కాబట్టి ఎక్కువ సందర్భాల్లో పాత నిబంధనలో ఎలోహిం అనే పదము ఏకవచనంలో వాడబడింది. అదే అన్నాడు అక్కడ, అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను ఏం చేశాడంట? పోషించును. ఆ దేవుళ్ళు అంటలేదు, ఆ దేవుడు అన్నాడు. ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక, నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడిన గాక, భూమి యందు వారు బహుగా విస్తరించిన గాక అని చెప్పెను. ఆ దేవుడు అనే మాట ఒక సింగులర్గా మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా హెబ్రీలు ఏం మాట్లాడుతున్నారంటే ఎలోహిం అనే పదం కనపడుతున్నారు. ఎలోహిం అనే పదము మోషేకి వాడాడు. ఎలోహిం అనే పదం ఇక్కడ ఎవరికి వాడాడు? దూతకు వాడుతున్నాడు. ఎవరికి? దూత. అక్కడ చూడండి 15లో, అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరైతే నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవరు నన్ను పోషించునో ఆ దేవుడు అనగా, ఆ దేవుడు ఎవరు మాట్లాడుతున్నా అనగా సమస్త కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూతకు కూడా ఏ పదం ఉంది అంటే దేవుడు అనే పదము ఎక్కడ ఎవరికి కూడా కనపడుతుందనంటే దూతకు కూడా కనపడుతుంది. అంటే దూతను కూడా దేవుడు ఏం మాట్లాడాడు అక్కడ? ఎలోహిం అని కనపడుతుంది. అంటే మోషేకే కాదు, దేవుడు అనే పదానికే కాదు, దూతకు కూడా ఎలోహిం అనే పదం కనపడుతుంది. మనం మరొక సందర్భం చూస్తే కీర్తనల 45 అధ్యాయం 45 అధ్యాయం 6వ వచనంలో ఒక సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. కీర్తనల 45వ అధ్యాయం 6వ వచనం, దేవా దేవుడు అనే పదాలు ఒకటే. దేవా అనే చోట హెబ్రీలో ఏం కనపడుతుంది అంటే ఎలోహిం అని కనపడుతుంది. ఎలోహిం అంటే ది గాడ్ లేదా గాడ్ అని తెలుగులో దేవా అని మాట్లాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఆయన రాజసింహాసనయుక్తుడు, ఆయన రాజు అని ప్రవచన రూపంగా ఇక్కడ దావీదు గారు మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ ప్రవచన రూపంగా కోరాహు రాసిన కీర్తనలో యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడేశారు. 6లో, దేవా నీ సింహాసనము నిరంతరం నిలిచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీన దేశించున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుకున్నట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని చెప్పేశాడు. అక్కడ దేవుడు అలాగ 3 దేవాన్ని కనపడింది, దేవుడు అని కనపడింది, నీ దేవుడు అని కనపడింది. ఇవన్నీ ఏ సందర్భాలంటే ఎలోహిం అనే ఏకవచనాలు, బహువచనాలు కాదు. ఏ వచనాలు ఇవి? ఏకవచనం. అంటే ఒక వ్యక్తిని ఏం చేస్తానంటే రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇక్కడ రిప్రజెంట్ చేసే రాజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఎలోహిం అని సింగులర్ వర్డ్ వాడబడింది, అంటే ఏకవచనం వాడబడింది. నెక్స్ట్ యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఆకాశములకు సృష్టికర్తయకు యెహోవాయే దేవుడు. యెహోవాయే అంటే ఎంతమంది మాట్లాడుతున్నాడు? ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు. యెహోవాయే అంటే ఇంకా ఆయన తప్పలేరని అర్థం. ఆకాశములకు సృష్టికర్తయకు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించును. ఆయన సెలవిచ్చిందేమనగా యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు. అక్కడ దేవుడు అనే పదంలో ఏకవచనం కనపడుతుంది. ఆ దేవుడు అనే పదంలో పాత నిబంధన ఎలోహిం అని రాశాడు. మోషే గారిని చూసినా, దూతను చూసినా, యేసుక్రీస్తు వారిని చూసినా, తండ్రి అయిన దేవుని చూసినా ఈ పదాలన్నీ ఏకవచనంతో మాట్లాడుతున్నాయి కానీ బహువచనంతో మాట్లాడతలేదు, ప్లోరల్ టెన్స్లో మాట్లాడతలేదు. సంగతి ఖచ్చితంగా ఎరగాలి. నెక్స్ట్ దేవతలకు కూడా ఎలోహిం అనే పదం వాడబడింది. దేవతలకి చూడండి ఒకసారి నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయము 31వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు.
ఇక్కడ నిజంగా దేవుడు అనే పదంలో పెట్టేస్తారు అనుకోండి, ఏకవచనాలు కూడా ఏం చేస్తున్నట్టు మార్చేస్తున్నట్టు. నిర్గమాకాండం 32:31. అంటే కేవలం దేవుడి గురించే వాడబడిన పదమే కాదు ఎలోహిం అనేది, అన్ని దేవతల గురించి కూడా మాట్లాడాడు దేవుడు. అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు, వారు బంగారు దేవతను, ఏ దేవతను, దేవత అనే పదాన్ని కూడా ఏం వాడాడు, ఎలోహిం అని వాడతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఎలోహిం అంటే దేవుడు అని అనుకున్నారు అనుకోండి, దేవుడు అనే పదంలో ముగ్గురు పెట్టేస్తే కనుక వీళ్ళు దేవత కూడా వాడాడంటే దేవతలో కూడా తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామం ఉన్నట్ట, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఉన్నట్ట? 100% కాదు. ఎందుకంటే దేవత, దేవుడు, గాడెస్ అనే పదాలకి ఎలోహిం అని కనపడుతుంది మనకి. అదే మాట్లాడుతున్నాను అక్కడ ఏమని 31. అప్పుడు మోషే యెహోవా ఎదురు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజల గొప్ప పాపం చేశారు, వారు బంగారు దేవతను, అనగా మీరు చూడండి హెబ్రీలో చూస్తే కనుక ఎలోహిం బంగారు దేవతను తమ కొరకు ఏం చేసుకున్నారంట, చేసుకొనిరి అని మాట్లాడేశాడు. న్యాయాధిపతుల గ్రంథం కూడా, అక్కడ కూడా అన్ని దేవతల గురించి మాట్లాడతారు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 6:31. న్యాయాధిపతుల గ్రంథము 6:31 ఒక సమాచారం దేవుడు తెలియజేస్తున్నాడు. చదువు ఒకసారి. 6:31. యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో మీరు బయలుపక్షముగా, బయలు అంటే దేవతలు, బయలుపక్షముగా వాదించరా, మీరు వాడిని రక్షించుదరా, వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావలను, ఎవరో వాని బలిపీఠమును ఎరగొట్టును గనుక వాడు దేవత అయినందున అనే మాట కాడ హెబ్రీలో ఏం వాడతాడంటే ఎలోహిం అని వాడతాడు. ఎలోహిం అనగా దేవత కోసం కూడా ఎలోహిం అనే పదం ఏం చేయబడింది, వాడబడింది. ఇప్పుడు దేవత అనే పదంలో ముగ్గురు ఉన్నారని అర్థమా? 100% కాదు. కాబట్టి మనం బైబిల్ సరిగా చదివితే అది ఏకవచనమే కానీ కొన్ని సందర్భాలు బట్టి ఏం చేయబడింది, బహువచనంగా వాడబడింది. అంతేగాని ఎలోహిం అంటే బైబిల్ అన్ని వచనాలు బహువచనమే కాదు, సంగతి గుర్తుపెట్టుకోండి. అదే మాట్లాడుతున్నాడు. దేవత అయినందున తమ పక్షమున తానే ఏం చేసుకున్నారంట, వాదించవచ్చును అని చెప్పేశాడు. ఒకడు తన బలిపీఠము విరగొట్టినందున అతనితో బయలు వాదించుకోమని చెప్పి ఆ దినమున అతనికి ఎలను పేరు పెట్టును, అనగా అర్థం ఏంటంటే వాదించువాడు అని అర్థం. కాబట్టి ఇక్కడ కూడా దేవతకి, అన్ని దేవతకి ఏం వాడారు, ఎలోహిం అని పదం వాడారు. కాబట్టి మోషే గారికి వాడారు, నెక్స్ట్ ఎవరికి వాడారు, దూతకు వాడారు, నెక్స్ట్ ఎవరికి వాడారు, ప్రభువైన యేసుక్రీస్తు వాడారు, నెక్స్ట్ ఎవరికి వాడారు, తండ్రి అయిన దేవుడు వాడారు. 5 ఎవరికి వాడారంటే అన్ని దేవతలకు కూడా ఎలోహిం అనే పదం వాడారు. కాబట్టి ఎలోహిం అనగా వెంటనే బహువచనం అనే సంగతి ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అది ఏకవచనమే, కొన్ని సందర్భాలను బట్టి ఏం చేయబడింది, బహువచనంగా వాడబడింది. అయితే బైబిల్ నందు ఇంకా చాలా సందర్భాలు ఉంటాయి. ఎలోహిం అని అంటే దేవుడు అనే ప్రతి చోట ఎక్కువ సందర్భాలు ఏకవచనంగా రాయబడితే, కొన్ని సందర్భాలు ఏం చెప్పండి అంటే బహువచనంగా మాట్లాడాడు. అయితే ఇర్మియా గ్రంథం కూడా తెద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 31:34 ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 31:34 చదువుదాం. 31-34 దేవుడు పాత నిబంధనలోనే ఒక ప్రవచనం రాస్తాడు. ఏమనంటే భవిష్యత్తులో నేను ఏం చేస్తున్నాను, మీతో క్రొత్తను చేస్తాను అని మాట్లాడతాడు. 31-34 నేను వారికి దేవుని అయిందును, వారు నాకేమవుదురు. ఇది ఎప్పుడు చెప్తున్నాడు అని అంటే పాత నిబంధనలో ఉన్న ప్రజలకి భవిష్యత్తులో దేవుడు ఏం చేస్తాడంటే క్రొత్తను చేస్తాడో, క్రొత్తను చేయి దినాలు వస్తున్నాయి అని మాట్లాడుతూ 31 చదువుదాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు, అంటే భవిష్యత్తులో వస్తాయి, వచ్చుచున్నవి. ఇది ప్రవచనం, వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించటికై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనుముట్టినైనను వారు ఆ నిబంధన భంగం చేసుకుని ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనసులో నా ధర్మం ఇచ్చేదను, వారి హృదయమే తాను రాసేదను. యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడినైందును, వారు నాకేమవుదురు, జనులవుదురు అని చెప్పేశాడు. ఇక్కడ దేవుడినైందును అనే మాట కాడ కూడా ఎలోహిం అనే పదం వాడతాడు. ఇది ప్రవచనం. ఇర్మియా గ్రంథం 31:34 క్రొత్త నిబంధనలో ఎవరితో అయితే దేవుడు క్రొత్తని చేస్తాడో ఆ క్రొత్తలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఏమంటాడో దేవుడే ఉంటాడు అని చెప్తున్నాడు. చూడండి 34 నేను వారికి ఏమై ఉంటాను, దేవుడైందును, వారు నాకేమవుతారు,
జనులగుదురు. అంటే క్రొత్తనంలోకి వచ్చిన వారికి దేవుడు ఏమై ఉంటాడో దేవుడై ఉంటాడని ఎలోహిం అనే పదం ఇక్కడ కూడా వాడుతున్నాడు. ఇది నెరవేర్పు ఎక్కడ జరిగింది? క్రొత్త నిబంధనలో జరిగింది. మరి క్రొత్త నిబంధనలో ఎలోహిం అనే పదం ఉందా అని అంటే ఎలోహిం అనే పదం లేదు. ఎందుకంటే అది హెబ్రీ భాష కాదు. క్రొత్త నిబంధన ఏ భాష? గ్రీకు భాష. ఈ గ్రీకు భాషలో ఎలోహిం అనే పదానికి ఏ పదం వాడాడంటే థియోస్. ఈ పదం థియోస్. థియోస్ అనగా గాడ్. ఇంగ్లీష్లో, తెలుగులో దేవుడు అనే పదం వస్తుంది. థియోస్ అనేది కూడా బహువచనం కింద వాడలేదు ఎక్కడ కూడా క్రొత్తనంలో. అది కూడా మ్యాక్సిమం ఎక్కువ సార్లు ఏం చేయబడతానంటే ఏకవచనం. ఒకసారి దీన్ని నెరవేర్పు చూద్దాం. ఇర్మియా గ్రంథం 31-34లో ఇది ఎక్కడ నెరవేరింది అని అంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 8-10 అందరూ తేండి. హెబ్రీ పత్రిక ఇర్మియా గ్రంథంలో రాయబడిన ప్రవచనము హెబ్రీ పత్రికలో నెరవేర్చబడతాది. అక్కడ ఉన్న సందర్భమే ఇక్కడ రాస్తాడు. ఎవరంటే హెబ్రీ రచయిత, లేఖికుడు. 8వ అధ్యాయము 9 నుంచి చదువుదాం. 8 నుంచి. అయితే ఆయన అపేక్షించి వారితో ఇలా చెప్తున్నాడు. ప్రభు ఇట్లని, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోను యోధా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదునని అక్కడ చెప్పిన మాట ఇక్కడ రాశాడు. చేయుదును, అది నేను ఐగుప్తులో నుండి రప్పించుటకే, ఐగుప్తులో నుండి వీరి పితరుల వెలుపలకు రప్పించుటకే వారిని చెయ్యి పట్టుకుని తినమున వారితో నేను చేసే నిబంధన వంటిది కాదు. సేమ్ పదాలు కనబడుతున్నాయి చూడండి. నిబంధన కాదు. ఏమనగా వారు నా నిబంధనలు నిలవలేదు కనుక నేను వారిని ఆలస్యం చేసేదని ప్రభు చెప్తున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు వెంటను నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మవిధులను చదును, వారి హృదయంలో వాటిని రాయుదును, నేను వారికి దేవుడినయిందును. నేను వారికి అక్కడ మాట్లాడాడు ఇర్మియా గ్రంథం 31-34. నేను వారికి దేవుడినయిందును, వారు నాకేమి అంటారు అంటే క్రొత్తలోకి ఎవరైతే వస్తున్నారో వారికే దేవుడుగా ఉంటాడో ఆ దేవుడు అనే పదం కాడ ఎలోహిం అని కనబడుతుంది. ఏ పదం కనబడుతుంది? థియోస్. థియోస్ అనగా అర్థము దేవుడు అని అర్థం. అదే అన్నాడు అక్కడ. నేను వారికి దేవుడిని ఎందును, వారు నాకేమయ్యందురు, ప్రజల ఎందురు అని చెప్పేశాడు. కాబట్టి అక్కడ రాసిన ఎలోహిం అనే పదము క్రొత్త నిబంధనలో బహువచనమా అని అంటే బహువచనం అదేంటిది? ఏకవచనం. అక్కడ ఏకవచనమే, దాని నెరవేర్పు కూడా ఏకవచనమే కనపడుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్తలో కూడా 10వ అధ్యాయం 6వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ పుస్తకం కూడా గ్రీకు భాషలో రాయబడింది. దీంట్లో కూడా ఏం మాట్లాడతాడంటే థియోస్ మాట్లాడతాడు. 10వ అధ్యాయము 6వ వచనం. సృష్టి ఆది నుండి బ్రాకెట్లో ఏమని పెట్టాడు? దేవుడు. అక్కడ చూడండి, మీరు గ్రీకులోకి వెళ్తే కనుక థియోస్, THEOS, థియోస్ అనగా అర్థం ఏంటంటే దేవుడు అని అర్థం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను ఏం చేశాడంట? కలుగ చేసెను. ఎవరు కలగజేశారు? దేవుడు సృష్టి ఆది నుండి, ప్రారంభం నుండి స్త్రీని గాను పురుషుని గాను ఏం చేశాడు? కలగజేశాడు. ఇది పాత నిబంధనలో ఉందా? సృష్టి చేసినప్పుడు ఉందా? చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ వచనం కనబడుతుంది. ఆదికాండం 1:27. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుడి స్వరూపమందు వారిని సృజించును. ఇది కొంచెం చూడండి. స్త్రీనిగాను పురుషునిగాను వారిని ఎవరు సృజించును? దేవుడు సృజించను. అంటే దేవుడు అనే పదము పాతంలో ఎలోహింగా వాడబడిన క్రొత్తలో ఏకవచనంగా మాత్రమే ఏం చేయబడుతుంది? వాడబడుతుంది. థియోస్గా వాడబడుతుంది అన్న సంగతి ఖచ్చితంగా. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అది మొదట ఏకవచనము, తర్వాత అదేంటిది? బహువచనం. అంటే ఎలోహిం అంటే బహు ఏకవచనమే కానీ కేవలం అదేం కాదని అంటే బహువచనం కాదు అనే సంగతే ఖచ్చితంగా ఎరగాలి. అయితే క్రొత్తలో కూడా దేవతలకు కానీ దేవుళ్ళకి కానీ థియోస్ అనే పదం వాడాడా అని అంటే వాడాడు. చూడండి, మనం కొన్ని సందర్భాలు చెక్ చేద్దాం. థియోస్ అనే పదము క్రొత్త నిబంధనలో అంటే పాత నిబంధనలో ఎలా వాడాడో క్రొత్తలో కూడా అలా వాడాడో ఒకసారి చూద్దాం. మనం యోహాను సువార్త మొదటి అధ్యాయం 1వ వచనం.
యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఇది యోహాను పుస్తకం కూడా గ్రీకు భాషలో రాయబడింది కాబట్టి ఇక్కడ కూడా సమాచారం తెలియజేస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను అన్నాడు. ఆది యందు ఏముండెను? వాక్యం ఉండెను. వాక్యం అంటే గ్రీకులో లోగోస్ అంటాడు. లోగోస్ అంటే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, దేవుని అనే పదం కాడ గ్రీకులో ఏం వాడాడు? థియోస్. థియోస్ అనగా దేవుడు, దేవుని అనే పదానికి అర్థం. దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం ఏమైంది? దేవుడే ఉండేది. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రైన దేవుని దగ్గర దేవునిగా ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు అనే పదానికి అర్థం ఏంటి? థియోస్ అని చెప్పేశాడు. ఇది మనకి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన మనకి దేవుడుగా, అంటే దేవుడు తోడుగా ఉంటాడని కూడా ఒక సందర్భం తెలియాల్సి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. 1వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు యొక్క డివినిటీ గురించి మాట్లాడినప్పుడు కూడా థియోస్ అనే పదం వాడబడుతుంది. చదువుదాం ఒకసారి. 1:23. ఏమని? 22. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మాలని పేరు పెట్టెదను అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు. ఎక్కడ రాశాడు ప్రవక్త? మీరు చదవండి. యెషయా గ్రంథం 7:14లో ఆయన రాస్తాడు. ఏమనంటే, ఇదిగో కన్యక గర్భవతి ఒక కుమారుని కంటారు. చూడండి మాట. యెషయా గ్రంథం 7:14. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రభు దాని యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఏమని పేరు పెట్టదను? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే ఫుట్ నోట్లో 2 అనేసి చూడండి, 2 అనేసి కింద అనగా దేవుడు మనకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు అన్నాడు. అంటే ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు అనే వచనము మత్తయి సువార్త 1:23లో నెరవేర్చబడుతుంది. చదువుదాం ఇప్పుడు. మత్తయి సువార్త 1:23. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 1:23. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగిన. ఇమ్మానుయేలు పేరు నాకు భాషాంతరమున, ఏ భాషాంతరమున? హెబ్రీ భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క డివినిటీ గురించి, అనగా దేవుడు అనే పదం కాడ ఏ పదం వాడబడుతుందని అంటే థియోస్. థియోస్ అని అంటే దేవుడు అని అర్థం. రోమపత్రిక 9వ అధ్యాయం. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరువారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు సంతానంలో పుడతాడు కాబట్టి శరీరాన్ని బట్టి అంటున్నాడు అక్కడ. పితరులు వీరువారు అంటే యేసుక్రీస్తు వారు కూడా అదే సంతానం నుంచి, అదే గోత్రం నుంచి పుడతాడు కాబట్టి పితరులు వీరువారు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన శరీరం బట్టి పుట్టిన ఈయన ఎవరనుకున్నారు? ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరం ఏమై ఉన్నాడు? స్తోత్రారుడైనాడని దేవుడయుండి అనే మాటకే థియోస్ అనే పదం వాడాడు. ఏ పదం? థియోస్. థియోస్ అనగా దేవుడు అని అర్థం. మనకి హెబ్రీ పత్రిక కూడా చదివితే మీకు ఇందాక కీర్తన గ్రంథం 45 అధ్యాయం 6వ వచనంలో వచనము హెబ్రీ పత్రిక 1:8లో కనపడుతుంది. హెబ్రీ పత్రిక 1:8. ఇందాక రాజు గురించిన వచనాన్ని ఇక్కడ మనకు కనపడుతుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనం ఇందాక కీర్తన గ్రంథం 45:6 చూసాం కదా, ఆ వచనం ఇక్కడ కనపడుతుంది. కోరహ రాసిన కీర్తనలో అది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పింది ఇక్కడ కనపడుతుంది మనకి. 1:8. అగ్నిజ్వాలగాను చేసుకునేవాడని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా, అక్కడ అదే మాట్లాడతాడు. దేవా నీ సింహాసనము నిరంతరం నిలిచినది, నీ రాజ్యదండము న్యాయార్థమైంది. ఇందాకే చూసాం వచనం. కాలతో మీరు చూడండి 45:6. కీర్తన 45:6లో సేమ్ వచనం అక్కడ కనపడుతుంది మనకి. అదే వచనం అక్కడ ఎలోహీం అని రాస్తే దేవుడని ఏకవచనంతో రావట్లేదే. క్రొత్తనంలో కూడా ఏకవచనంతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే
థియోస్ అనే పదం వాడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క డివినిటీ విషయంలో కూడా ఏ పదం వాడింది? ఏకవచనమే కానీ అది బహువచనము కంపల్సరీ కాదు. థియోస్ అనే పదం ఏకవచనంగా కనబడుతుంది. అయితే తండ్రి అయిన దేవుడి గురించి కూడా ఏ పదం వాడాడంటే క్రొత్త నిబంధనలో థియోస్ అనే పదం వాడాడు. చూడండి, క్రొత్త నిబంధనలో అపోస్తలుల గారు 17వ అధ్యాయం, అపోస్తలుల గారు 17వ అధ్యాయము 24వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. 17:24. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. దేవుడు అనే పదం కాడ థియోస్. ఇక్కడ ఎంతమంది? ఇద్దరా ముగ్గురా? దేవుడు అనే పదంలో ముగ్గురా? కాదు. దేవుడు ఎవరి గురించి? తండ్రి దేవుని గురించి మాట్లాడుతూ జగత్తును అందరి సమస్తము నిర్మించిన దేవుడు అని మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ దేవుడు అనే పదం కాడ గ్రీకులో థియోస్ అనే పదం కనపడతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ థియోస్ అనే పదం ఎవరి గురించి కనబడుతుంది? తండ్రి అయిన దేవుని గురించి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 8వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అందరూ తేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఒక్కడే దేవుడు ఉన్నాడని మాట్లాడుతూ దేవుడు ఉన్నాడు అనే పదంలో థియోస్ అనే పదం కనబడతారు. థియోస్ అనగా దేవుడు. ఇది తండ్రి అయిన దేవునికి కూడా ఏ పదం వాడబడింది? ఏకవచనం అనే థియోస్ పదం వాడబడింది. ఇన్ని ఆధారాలండి. కేవలం ఏదో కొన్ని వచనాలు తీసేసుకుని దేవుడు అనే పదంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేది అది ఖచ్చితంగా అబద్ధమే. లేదా త్రిత్వం అనేది అంగీకరించడానికి, లేదా త్రిత్వం అనేది రుజువుపరచుకోవడానికి కూడా చాలామంది ఏం చెప్తున్నారు? ఈ ఎలోహిం అనే పదం వాడేస్తున్నారు. మరొక పదం చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక సమాచారాన్ని తెలియజేస్తున్నాడు. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయ్యున్న అని ఎదుట సాగిలిపడి యుగయుగములు జీవించుతున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా అనే చోట కూడా థియోస్ అనే పదం వాడాడు. ఏ పదము? థియోస్. దేవనగా థియోస్ అనే పదం అర్థాన్ని చెప్తున్నాడు. ఇది ఎవరి గురించి? ఈ వచనాలన్నీ తండ్రి అయిన దేవుని గురించి గ్రీకులో థియోస్ అని కనబడినాయి. అయితే మనము మరొక సందర్భం చూస్తే కనుక రోమపత్రిక 5వ అధ్యాయం. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 5:8. అయితే దేవుడు మన ఎడల, అంటే ఇక్కడ దేని గురించి సందర్భం ఏంటి? రక్షణ గురించి దేవుడు అనే పదం మాట్లాడుతూ అక్కడ కూడా థియోస్ అనే పదం వాడాడు. 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేస్తున్నాడంట? అంటే థియోస్ అనే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేస్తున్నాడు? వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏం వాడింది? థియోస్ అనే పదం మనకి కనబడుతుంది. దేవుడు అనే థియోస్ గ్రీక్ పదము మనకి కనబడుతుంది. ఎక్కడంటే ఈ కొన్ని సందర్భాలు. అయితే మిగిలిన సందర్భాలు కూడా చూద్దాం. ఇప్పుడు ఎవరికి చూస్తాము? తండ్రి అయిన దేవుని గురించి కనపడింది, ప్రభువైన యేసుక్రీస్తు. వీళ్ళు ఇరువురు గురించే కనపడిందా థియోస్ అనే పదం? ఇంకెవరికైనా వాడా అని అంటే వాళ్ళ గురించి కూడా చూద్దాం. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయం. ఇప్పుడు దాకా మనం ఏకవచనంలోనే చూసాం. ఇది ప్లూరల్గా కూడా మాట్లాడతాడు. 4వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు అంటే ఏ దేవుళ్ళలో? దేవుళ్ళు కాని దేవుళ్ళు అని వాళ్ళకు కూడా ఏ పదం వాడుతుంది? థియోస్ అని వాడితే మళ్ళీ అక్కడ కూడా పెట్టేసారు అనుకోండి, ఎంత పొరపాటు అయిపోతుందండి. అదే అన్నాడు అక్కడ 4:8లో. ఆ కాలం అంది అయితే మీరు దేవుని ఎరగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి, అక్కడ ఇంగ్లీష్లో నో గాడ్స్ దేవుళ్ళు కానివారు అనే చోట కూడా
థియోస్ అనే పదం వాడు. ఇలా థియోస్ అనే పదంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ పెట్టారు అనుకోండి, అది ఎంత పొరపాటు చేసేసినట్టండి. ట్రినిటీ పదం పెట్టేస్తే ఆయన ఈయన అనే పదం పెట్టేస్తే అది కూడా పొరపాటు అయిపోతుంది. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అన్య దేవతల గురించి కూడా థియోస్ అనే పదం, పాత నిబంధనలో ఎలోహిం అనే పదం అన్ని దేవతలకు ఎలా వాడబడిందో, క్రొత్తలో థియోస్ అనే పదం ఎవరు వాడబడింది? అన్ని దేవతలు కూడా వాడబడింది. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. 19వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 26వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 19వ అధ్యాయము 26వ వచనం. చేతులతో చేయబడినవి దేవతలు. దేవతలు అనే చోట కూడా థియోస్. ఒకవేళ దేవత, దేవుడు అనే పదాలు చూసుకునేలో ఆ పదంలో తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మ పెట్టేస్తే ఎంత పొరపాటు అయిపోతుంది. ఇక్కడ దేవతలు అనే పదానికి కూడా థియోస్ అనే పదం వాడతాడు. చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియా అన్నంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు అని చెప్పేశాను. అన్ని దేవతల కోసం కూడా ఎలోహిం అనే పదం ఎలా వాడబడిందో థియోస్ అనే పదము బహువచనంగా, అంటే ఎప్పుడు బహువచనము? దేవుళ్ళు అని ప్లోరల్ చెప్తున్నప్పుడు ఏ పదం కనబడుతుంది? థియోస్ అనే పదం బహువచనాన్ని కూడా వాడబడుతుంది. ఇందాక ఏకవచనం చూసాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనం. దేవతలు అనబడిన వారు ప్రభు, దేవతలు అనబడిన వారు అనే చోట కూడా థియోస్. ఇక్కడ థియోసు, మళ్ళీ 6లో దేవుడు ఉన్నాడు, ఒక్కడే దేవుడు ఉన్నాడు అనే కాడ కూడా ఒకే సందర్భంలో థియోస్ వాడుతున్నాడు. ఒకే సందర్భంలో దేవుడు ఉన్నాడు అనే దానికి థియోసే, దేవతలకి ఏంటిది? థియోసే. అంటే దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ముగ్గురిని కలగలిపేస్తున్నారు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ. ఆ టాపిక్ నేను చెప్పాను త్రిత్వం గురించి, అది మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, పై లింక్లో చూడండి. ఇక్కడ కూడా దేవతల గురించి కూడా వాడుతున్నాడు. అపోస్తుల 14వ అధ్యాయం, అపోస్తుల 14వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యములు అందరూ తీయండి 14, 11. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 11వ వచనం, 14, 11లో కూడా దేవుడు ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 14, 11లో అక్కడ కూడా చూడండి ఎంత చెప్పేశాడు. అంటే మనుషుల్ని అలా ఏం చేస్తారంటే పేర్లు పెట్టేస్తారు. జనసమూహాలు పౌలు చేసిన దాన్ని చూసి లోకయోనియా భాషలో దేవతలు మనుషు రూపం దాల్చి దేవతలు 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 థియోస్, దేవతలు మనుషు రూపం దాల్చి మన ఎద్దుకు దిగి వచ్చి కేకలు వేసి బర్నబాకు దెబ్బతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగం అతనికి హెర్మి అనియు ఏం చేశారంట? పేరు పెట్టేశా. కాబట్టి ఇక్కడ కూడా దేవతలు అనే చోట కూడా థియోస్ అనే పదం వాడేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. ఎక్కడ దేని గురించి మాట్లాడాడు? దయ్యాల గురించి మాట్లాడుతున్నాడు. లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే ఏం చేస్తున్నారు? అర్పించునని, దయ్యములకి అర్పించున్నారని చెప్తున్నారు. మీరు దయ్యములతో పాల్గొనటం నాకేం లేదు, ఇష్టం లేదు అన్నమాట. అంటే ఇక్కడ ఎవరు దయ్యాలంటే ఎవరికి అర్పించట్లేదంట? దేవునికి అర్పించట్లేదంట. అక్కడ దేవుడు అనే పదం కాడ థియోస్ అని వాడతాయి. కాబట్టి ఎక్కడెక్కడ ఏ పదం వాడుతున్నారో కంపల్సరీ సందర్భాన్ని బట్టి మనం ఆలోచించాలి. కీర్తనలు 82:6లో దైవములు అనే మాట మనకు కనబడుతుంది చూడండి. కీర్తనలు 82:6, 82 అధ్యాయము 6వ వచనం చదువుదాం. 82వ కీర్తన 6. మీరు దైవములు అంటే ప్లోరల్, అంటే బహువచనం. కొన్ని సందర్భాలు బట్టి బహువచనం కాదు. అక్కడ ప్లోరల్లో అంటే దేవుడు అనే పదమే ముగ్గురు అనుకోండి, మరి దైవాలు అనే పదం ఎంతమంది అవుతారు? దేవుడు అనే పదమే ముగ్గురు అనుకోండి, దైవాలు అనే పదం ఎంతమంది అవుతారు? నేను చెప్తుంది బైబిల్ అంగీకరించడానికి ఆస్కారం లేదు, దయచేసి ఆలోచించండి. అదే అన్నాడు అక్కడ, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుల కుమారులనియు నేనే ఏం చేస్తున్నాను. దైవములనే చోట కూడా ఎలోహిం అని వాడతారు, హెబ్రీ భాష కాబట్టి పాత నిబంధన. దీన్నే యోహాను వార్తలో
యోహాను సువార్తలో కూడా ఏం వాడతారు చూడండి, అది యోహాను సువార్త గ్రీకు భాష కదా. యోహాను సువార్తలో కూడా ఇదే పదం కనబడుతుంది. 10వ అధ్యాయము 34 వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 34 వచనం. 10:34. 10:34లో కూడా ఒక సమాచారం తెలియాల్సింది. అందుకు యేసు ఎక్కడంటిని? పాత నిబంధన కీర్తనల గ్రంథం 82:6లో అంటిని. 34. నేను అందుకు యేసు మీరు దైవములనే కాడ కూడా థియోస్, ఇక్కడ ప్లోరల్. మరి ప్లోరల్లో ఇక్కడ దైవాలంటేనే ప్లోరల్ బహువచనం కనబడుతుంటే ఈ బహువచనం మళ్ళీ ముగ్గురు ఎట్టండి, ఎంతమంది అవుతారు? దైవాలనే పదం ముగ్గురు అనుకోండి, దైవాలనే పదం మరి ఎంతమంది? దైవములని నేనంటిని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదు. ఎక్కడ రాయబడింది? కీర్తనలో రాయబడింది. కాబట్టి ఎలోహిం అనే పదము ఎక్కువ సార్లు ఏకవచనంగా వాడబడింది. కొన్నిసార్లు ఇలా ప్లోరల్ చెప్పడానికి ఎలా వాడబడింది? ప్లోరల్ చెప్పడానికి కూడా, బహువచనం చెప్పడానికి కూడా వాడింది. కాబట్టి ఎలోహిం అనగా కేవలం బహువచనమే కాదు, బహు ఏకవచనం అనగా ఏకవచనంగా మొదట వాడబడి తర్వాత కొన్ని సందర్భాలు బట్టి ఏం చేయబడింది? బహువచనం. కాబట్టి తండ్రి అయిన దేవుడు ముగ్గురు కాదు, ఆయన వేరు, ప్రభు వేరు, పరిశుద్ధాత్మ వేరు. అలాగే దేవుడు అనే పదంలో ముగ్గురు ఉన్నారని కూడా అది ఎంత పొరపాటు అయిపోతుంది? దేవతలకి వాడేశాడు, దేవుడికి వాడేశాడు, యేసుక్రీస్తుకి వాడాడు, మోషేకి వాడాడు, దూతకే వాడాడు. అంటే వీళ్ళు చెప్తున్న సిద్ధాంతం లేదు, వీళ్ళు బలపరచుకోవడానికి కొన్ని వచనాలు వాడుకుని ఏం చేసుకున్నారంటే అపార్థం చేసుకున్నారు. కాబట్టి ఎలోహిం అనే పదము బహు ఏకవచనమే కానీ లేదా ఏకబహువచనమే కానీ అది కేవలం ఏం కాదు, బహువచనం కాదు. థియోస్ కూడా అది ఏకవచనమే కానీ ఎక్కువ సందర్భాల్లో, కొన్ని సందర్భాలు బట్టి దేవుళ్ళు కానివారు అన్న చోట కోసం ఏం చేయడు? థియోస్ అనే పదం అక్కడ కూడా వాడాడు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈనాడు చాలామంది లేఖనాలను ఏం చేసుకున్నారంటే అపార్థం చేసుకున్నారండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ ఏం చేస్తున్నాడు? బోధించుచున్నాడు. ఎవరిగా పౌలు గారు బోధిస్తున్నారో, లేఖికులు బోధించారు, వీళ్ళందరూ బోధించినప్పుడు ఎప్పుడూ కూడా దేవుడు ఎలోహిం అనే పదం అంటే ముగ్గురు అని అనలేదా? ఎలోహిం అనే పదంలో ముగ్గురున్నారు అని అనలేదు. ఎలోహిం అనే పదం వాడినప్పుడు ఎక్కువ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ఏకవచనంతోనే మాట్లాడుతున్నారు, కానీ వారు బహువచనంతో చాలా తక్కువ సందర్భాల్లో మాట్లాడతారు. కాబట్టి సంగతి అయింది. ఎందుకంటే భాషా పరిజ్ఞానం ఉన్న మోషేకి తెలుస్తుంది, కానీ ఆ లెటర్ చదివిన ఎవరికి శ్రోతలకు ఎలా తెలుస్తుంది? అది ఎలోహిం అంటే ముగ్గురు లోపల. కాబట్టి వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించటకు కష్టమైన వాటిని ఏం చేస్తున్నారు? ఇలా మార్చేస్తున్నారు. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖలు ఏం చేస్తున్నారు? అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనికి ఏం చేస్తున్నారు? తండ్రి ఆయన, ఆయన అనేది నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి. ఒక వచనం చూపిస్తున్నాను. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తాను. ఎందుకంటే ఎలోహిం అనే పదము త్రియేక దేవుడి గురించి కానీ, త్రిత్వం గురించి కానీ, దేవుడు అనే పదంలో ముగ్గురు ఉన్నారనే ఉద్దేశంతో కానీ ఎక్కడా కూడా బైబిల్లో రాయబడలేదు. ఎలోహిం అని అంటే దేవుళ్ళనే కాడ ఎలోహిం అని కూడా వాడాడు, దేవుడు అనే కాడ ఏకవచనం వాడాడు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. చదవండి ఒకసారి. 4:4. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఆత్మలెన్ని ఒక్కటే అనగా పరిశుద్ధాత్మలు ఎంతమంది? ఒక్కడే. నెక్స్ట్, ఆ ప్రకారం మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ పిలవబడుతుంది. ప్రభువులు ఎంతమంది? ప్రభు ఏ ప్రభు గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు. అపోస్తలుల 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ ప్రభు గురించి ప్రభువులు ఎంతమంది? ఒక్కటే. నెక్స్ట్, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే 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 అని ఎంతమంది మాట్లాడాడు? తండ్రి గురించి, యేసు గురించి, పరిశుద్ధాత్మ గురించి ఒక్కడని అంటే ఒక్కడు కాదు. వాళ్ళు ఎంతమంది అంటే ఒక్కడే ముగ్గురు ఉన్నారంట. ముగ్గురుగా ఉన్నారే కానీ ముగ్గురు ఒక్కరిగా లేరు.
అంటే ఒకే పదంలో, దేవుడు అనే పదంలో ముగ్గురు లేరు. లేదా ముగ్గురు లాగా, ఒకసారి తండ్రిలాగా, ఒకసారి కుమారులాగా, ఒకసారి పరిశుద్ధాత్మలాగా తండ్రి అయిన దేవుడు రాలేదు, అలా నటించలేదు. సంగతి గుర్తుపెట్టుకోండి. కాబట్టి త్రియేక పదాలు, త్రియేక నామాలు అనేది బైబిల్ అంగీకరించి ఎక్కడా కూడా ఏం చేయబడదు, త్రిత్వం అనే పదం కనపడదు. కాబట్టి ఏకవచనము ఎలోహిం అనే పదం దేవుడు అనే చోట వాడాడు, బహువచనం ఎక్కడ వాడాడు, దేవుళ్ళు అనే చోట, దేవతలు అనే చోట వాడాడు. కొలతలలో కూడా దేవుడు అనే చోట థియోస్ అని వాడాడు, దేవుళ్ళు అనే చోట కూడా థియోస్ వాడాడు. ఈ సంగతి గుర్తుపెట్టుకుంటే ఈనాడు అబద్ధ బోధలు ఈజీగా మనకు అర్థమైపోతాయి. అది ఎంత బైబిల్ అంగీకరించిన బోధో ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఎలోహిం అనే పదం వల్లే చాలా హిబ్రూ పదాలు ఏకవచనంగా కనబడతాయి, బహువచనంగా కూడా కనబడతాయి. ELOAH అనే పదము 57 సార్లు ఉంది. ఎక్కువగా ఏదైనా వాదన ప్రతివాదన గురించి ఈ పదం ఎక్కువగా కనపడుతుంది. ఈ పదాన్ని ఎక్కువ చూడాలంటే మీరు యోబు గ్రంథంలో చూడండి. కాబట్టి థియోస్ అంటే దేవుడు, దేవుళ్ళన్న థియోస్ వాడబడింది, అది దేవుడి గురించి. ఎలోహిము దేవుళ్ళకి వాడబడింది, దేవుడికి వాడబడింది, దేవతలకి వాడబడింది, దోతలకి వాడబడింది, మనుషులకి కూడా. అంటే మోషే ఎవరు? మనిషిని దేవుడు ఫరోకి ఏం చేశాడు, దేవునిగా నియమించాడు. కాబట్టి మనుషులకు కూడా ఎలోహిం అనే పదం వాడబడింది. కాబట్టి ఇప్పుడు అక్కడ మోషే కాడ దేవుడు అనే చోట ఎలోహిం అని పడితే మోషే ప్లస్ ఎంతమంది అవుతారు? 4 అయిపోతారు. అదే బోధ అబద్ధం. ఎందుకంటే వీళ్ళు స్వకీయ నాశనానికి కొన్ని భిన్నాభిప్రాయాలు ఏం చేస్తున్నారు, రహస్యంగా బోధిస్తూ తమకు తాము సేకరంగా ఏం తెచ్చుకుంటున్నారు, నాశనం తెచ్చుకున్నారు. ఆ మాట పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో సెకండ్ లైన్. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో ఒక సమాచారాన్ని తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో నాశనకరమగు భిన్నాభిప్రాయములను ఎలా బోధిస్తున్నారు? ఇవి భిన్నాభిప్రాయాలు, వీళ్ళ అభిప్రాయాలు, కానీ గ్రంథం అంగీకరించడం. మనుషులకు వాడబడింది, దూతలకు వాడబడింది, దేవతలకు వాడబడింది, దేవుడికి వాడబడింది, రాజుకు వాడబడింది, యేసుక్రీస్తు వాడబడింది. అలాగే థియోస్ అనే పదం దేవుళ్ళకి వాడబడింది, దేవుడికి వాడబడితే లేదు దేవుడు అంటే బహుళత్వమే కానీ ఏం కాదు, ఏకత్వం కాదు అని అంటారు. అది ఏకత్వము మరియు అది బహుళత్వము. అంటే బహుళేకత్వము ఎలోహిం అనే పదం, కానీ అది కేవలం బహుళత్వము బహువచనము కాదు. ఇలా నాశనకరము ఒక భిన్నాభిప్రాయాల్ని రహస్యంగా ఏం చేస్తారంట, బోధిస్తున్నారు. అలా బోధించుకుని ఏం చేస్తున్నారో తమకు తామే శీఘ్రముగా నాశనం కలిగేసుకున్నారు. అప్పుడు దయచేసి ప్రేమతో చెప్తున్నాను అంటే, మీరు ఎలోహిం అనే పదానికి, ఎల్ అనే పదానికి, ఎలో అనే పదానికి అర్థం తెలిస్తే ఎవరెవరికి వాడాలో అన్ని సందర్భాలు కనుక మనం పరిశీలన చేస్తే అది బహువచనమా, ఏకవచనమా, లేదా ఏకవచనమా, లేదా ఏక బహువచనం అనే సంగతి. కాబట్టి దేవుడు అనే పదం త్రిత్వానికి వాడకూడదు. దేవుడు అనే పదములో తండ్రి లేడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్మ లేడు. సందర్భాన్ని బట్టి ఎవరో దేవుడో తెలియజేశాం.